కొన ఊపిరితో ఉంది. నాయనమ్మ చూడొచ్చాడు. బామ్మ దీపంని వెలిగించు. బామ్మ దీపం వెలిగిస్తే నా దీపం మారిపోతుంది. నా దీపం మారిపోతుంది. అమర్దీప్ గుర్తు పెట్టుకోండి, జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది, కథ ఇంకా ముందుంది. జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ట్రై చేశాను. స్టార్ట్ అయినప్పుడు అన్నపూర్ణలో నేను గేట్ బయట నుంచి ఇక్కడ ఉన్నాను మేడం. ఈ గెటప్ వేయక ముందుకు ఈయన ఏం చేస్తున్నాడో జనరల్కి తెలియదు. గెటప్ వేసాక ఈయన ఏం చేస్తున్నాడో ఇతనికి తెలియదు. ఇప్పుడు మీరేం చేశారో మాకు తెలియట్లేదండి. సుమా వెనకాల వెనకాల. పెళ్లి సందడిలో సౌందర్య గారికి మీకు తేడా ఏంటి? ఆమె పెళ్లి సందడి, నేను పెళ్లికి ముందే సందడి. పెళ్లికి ముందే సందడి. అయ్యి బాబు అయ్యి బాబు. ఇంట్లో ఉన్న పిల్లాన్ని పట్టించుకోరు, ఈదుల పిల్లలు కావాలా, నేను మా పుట్టింటికి పోతాను. హే భగవాన్, కృష్ణ భగవాన్, కృష్ణ భగవాన్. సార్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలా? బంజారా హిల్స్ వెళ్ళాలి. ఒక బస్సు కనపడట్లేదు, కార్ కనపడట్లేదు. మన దగ్గర వెహికల్ ఉంది, రిక్షా. సార్ ఒక హెల్ప్ చేస్తారా? ఏంటండి? ఎక్కిస్తారా? ఎక్కిస్తారా? పదండి ఎక్కండి. సార్ నాకు డౌట్ సార్, మీరు రోజంతా తొక్కి తొక్కి అలసిపోయి నిద్ర వస్తే ఏం చేస్తారు? నిద్ర రాకుండా సీట్ తీసి దొక్కుతానండి. సీట్ తీసి దొక్కుతానండి. హలో, సినిమా థియేటర్కి వెళ్ళాలి, వస్తావా? 1,00,000 రూపాయలు ఇస్తా. ఇప్పుడే వచ్చేస్తాం. చిట్టి నడుముని చూస్తున్నా చిత్రహింసలు. హుసాని గారు, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళకి ముప్పై ఏళ్ల సినిమా చరిత్రలో ఇది రియల్ క్లాప్స్. ఐ లవ్ యూ. తగ్గుతున్నమ్మా అంటూ ఒక్కదానివే చాక్లెట్లు తింటున్నావా ఈడియట్? అది చాక్లెట్ కాదు, స్లీపింగ్ టాబ్లెట్. ఒకనే పువ్వా కట్టేసి పోవా పోవా. హుసాని గారు, చిన్నప్పుడు వచ్చా ఇండస్ట్రీకి, ఇలాంటివి చూడలేదు. ప్రామిస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. వస్తున్నా. చిన్న గిఫ్ట్ ఇమ్మంటావా? మీకెలా తెలుసు కరెక్ట్గా 500 అని? మీకెలా తెలుసు కరెక్ట్గా 500 అని? మా స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇప్పటి వరకు ఒక్క పాప కూడా రావట్లేదండి. అన్న అమ్మ యాదికొస్తుందన్న. అబ్బాయి నీకమ్మ మీ అమ్మ యాదకి వస్తుంది, మీ అమ్మకేమో నువ్వు యాదికి రావు. అదేమో బ్రిటిష్ వాడు తలకాయ మీద కొట్టారంటే మొత్తం మర్చిపోయింది అది, మొత్తం మర్చిపోయింది అది. పద్యం నేర్చుకోమన్నా చెప్పాను, నేర్చుకున్నావా? చెప్పు, పద్యం చెప్పు. వీరశంకర్ రెడ్డి మొక్కే కథలు పీకేసే పేక కోస్తా దామి రామ వినుడు వేమ వినుడు వేమ. అమ్మ బొమ్మాలి పిండి పండయింది అదే అదే. అరుంధతి వెంట ఎందుకు పడుతున్నావురా నువ్వు? పంతులు గారు షాప్ పెట్టాను, ఓ మంచి ముహూర్తం ఉంటే చూడండి. పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తే నీ షాప్ కి బాగా కలిసి వస్తుంది. సెలబ్రిటీ సెలబ్రిటీ చెవు కార్తిక్. ఎవడు చెప్పిన సెలబ్రేట్ అని? ఆడే అని చెప్పిండు. తెలుగున్నదారా నీకు? అరే సెలబ్రేట్ ఆడా. ఇది ఇల్లు అనుకుంటున్నావా, షాపింగ్ మాల్ అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి పిండుతా పిండుతా. మా షాప్ లోని వీడియో ఓపెన్ చేస్తాం అమ్మా, ఇప్పటి వరకు ఒక్క బోని కూడా కాలే. అరే కుంభన్ రా. బిడ్డ ఇది నా అడ్డ. మా దొరగారికి మిక్సింగ్ అంటే బాగా ఇష్టం. ఏం మిక్సింగ్? ఏంటి సార్ ఇది? నైట్ సురాపాను, పొద్దున సురాపాను, మధ్యాహ్నం సురాపాను, చెట్లు సురాపాను. కానీ ఎవరికి దొరకడు, కానీ ఎవరికి దొరకడు. నన్ను పంపించండి సార్, వెళ్ళిపోతాను. నాన్న నిన్ను సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా, ఇంకా రైట్ 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 అనుకుంటానే ఉన్నావు.
మీరు జీవితాంతం నా పక్కనే ఉండాలి. మేము ఉంటాం దొరా, నువ్వు ఉంటావో లేదో తెలియదు దొరా, తెలియదు దొరా. నీ పేరు మీద ఉన్న ఇల్లు కాగితాలు ఒక్కసారి ఇస్తే ఇలా వెళ్ళి తాకట్టు పెట్టి అలా సినిమా తీసేస్తా. నన్ను నమ్మే చెక్కు. నువ్వు చెంపలే వింటాను, పైసలు రాకపోయినావు అనుకో నేను ఎన్నెన్నో వింటా. సినిమా ఎంత అనుకుంటున్నారు? 10 లక్షలు. 15 లక్షలు చేసుకోండి. ఓకే సార్, 15 లక్షలకు ఓకే చేసేస్తా సార్ని. నాకు చెవి వినిపించట్లేదు. నమస్కారం సార్. మూసుకొని బట్టలు ఉతుకురా వచ్చి. నేను ఉతక, మా ఆవిడ ఉతుకుద్ది. ఆ బట్టలు నేను ఉతుకుతానే. సిగ్గుందా? నువ్వు మగాడివి కదరా. మళ్ళీ చెప్పు. నువ్వు మగాడివి కదరా. మళ్ళీ చెప్పు. నువ్వు మగాడివి కాదు కదరా, కాదు కదరా. బావా ఒక్కసారి ఇలా రావా? ఇందాక బిల్డప్ ఇచ్చావు కదరా, సిగ్గు ఉండాలరా. నువ్వు మగాడివేనారా? ఇంకొకసారి అన్నాను సార్. బొంగు అనా, ఎందుకంటే నువ్వు మగాడు అయిపోదావనే. దొంగ దొంగ. ఏంటండి మీ భార్య మిమ్మల్ని మగాడు అంటుంది? నేనే అనమన్నా. ఎందుకు? ఈ సమాజంలో పట్టించుకోవాలండి, అందుకే మా ఆవిడ చేత చెప్పిస్తున్నా. ఇది హిట్లర్ అన్నయ్య నేను. వీళ్ళ నా చిట్టి చెల్లెళ్ళు. అమ్మా ఒక్కసారి కృష్ణ భగవాన్ గారు చూడండి అమ్మా. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఎలా చేశారమ్మా? సిగ్గొచ్చేలా చేశారనమాట. అమ్మా ఇట్లా నీకు సైన్స్ లో మంచి నాలెడ్జ్ ఉంది కదమ్మా? అవునన్నయ్య. గుండెల్లో ఎన్ని గదులు ఉన్నాయమ్మా? 8 గదులు ఉంటాయి అన్నయ్య. 8 ఏంటమ్మా? 4 గది ఉండాల్సిందే. అంటే నువ్వు నా గుండెల్లో ఉంటావు కదా అన్నయ్య, నీ నాయి కలిపి 8 గదులు అన్నయ్య. ఇది కొట్టేది కొడుతుంది, మళ్ళీ సెంటిమెంట్ అంటది. నేను జడేత్తా చూడు, నా జడ్ సైజ్ చూడకుంటే తీసేస్తా చూడు, జంకలకడి జారు మిఠాయా. నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గల గాలి. ఏంటండి మీకు మీరు అగ్గిపుల్ల అనుకుంటున్నారేంటి? అంటే ఎవరి గీసా ఎలుగుతానే ఉంటానండి. ఏంట్రా రోజు రోజు గుప్పిపోతున్నావేంటి? సార్ మీరు కాదు ఎక్కడో కొట్టబోయి ఎక్కడ కుడుతున్నాను సార్. అవును శాంతి, మన ఇండస్ట్రీకి ఎన్నో హిట్లు ఇచ్చావు. అవును, ఎన్నో అద్భుతమైన పాటలు చేసావు. కానీ నువ్వు ఆ మాట అనుండకూడదు శాంతి. నేనెవరో తెలుసా? 10 నిమిషాల ముందు క్లోజ్ అయ్యే ఏ పబ్బు ముందుకైనా వెళ్ళి నిల్చో. అక్కడ ఒక నీకు స్లోగన్ వినపడుతుంది. దానికి నాకు ఏ సంబంధం లేదు. రింగా రింగా రోజెస్. ఏం చేస్తున్నావు? నిన్ను వశం చేస్తున్నా. దానికి ఎందుకు తిప్పుడు? నేను సువసం అయిపోతాను కదా. మంత్రికుడు గారు రోజు వచ్చి ఉంగరం అడుగుతున్నారండి, ఏం చేయమంటారు? డైపర్ మార్చమంటావా? నీ చేసే క్యారెక్టర్ ఏంది? నువ్వు చెప్పేదేందే? ఆహా మంత్రి, ఎవరి చిన్నది మా అందచందాలు చూచి మమ్మ వలిచి ఇక్కడికి వచ్చినట్టుంది. ఆల్రెడీ తనకు యువరాజు ఉన్నాడు, మన రాజ్యంలోనే ఉండేవాడు. ఇప్పుడు లేడా? పక్క రాజ్యానికి దండయాత్రకి వెళ్ళాడు. మళ్ళీ వస్తాడా? మళ్ళీ వస్తే మన వాళ్ళు దండయాత్ర చేస్తానన్నారు. అప్పలనాయుడు డైలాగు సొర తిన్నట్టుంది. పెద్దరాయుడు. నాన్నగారు నాకు ఆ పేరెందుకు పెట్టారు నాన్నగారు? కనీసం పేరైనా పెద్దగా ఉండాలని.
పెదరాయుడు నాన్నగారు నాకు నువ్వు వారసుని ఇవ్వాలిరా. దిల్ రాజు గారిని అడగండి అయితే. దిల్ రాజు గారిని అడగండి అయితే. వీళ్ళందరికీ మీరు ఇంగ్లీష్ ఒకసారి నేర్పించండి, నేను చూస్తాను. ఏ వచ్చి B5 వాలే, B వచ్చి C5 వాలే, C వచ్చి D5 వాలే, మీరందరూ నా పైన వాలే, మీరందరూ నా పైన వాలే. గుడ్లు పెట్టావేంటి? గట్టిగా అరిచేసరికి భయపడి కోడిగుడ్లు పెట్టానన్నా. కోడిగుడ్లు పెట్టానన్నా. నువ్వేం దొంగతనం చేసినావు? నేను కారు దొంగతనం చేసిన అమ్మా. తీసెక్కడి బిడ్డ మళ్ళీ నీకు అవసరం లేదమ్మా. రిమోట్ తో నొక్కితే జొయ్యన వచ్చేస్తుంది. జొయ్యన వచ్చేస్తుంది. ఈడే కొడుకు ఈయనకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నదట రేపు. ఈయనతో పోరే. నేను ఎలా ఎందుకు పోరా? పోయినసారి వెళ్తే ప్రిన్సిపల్ సార్ గారు మీ నాన్న ఎడరా అని చెప్పి నన్ను కుక్కలు కొట్టాడు. నీ స్టూడెంట్ కాదురా పేరెంట్ అని చెప్పి లేదు. మీ ఫస్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇండియా. రైట్ ఆన్సర్. మహామంత్రి, మన రాజ్యంలో ఉన్న ఆడోళ్ళందరూ ఎట్లున్నారా? తెలుగునోళ్ళు సంసారం చేస్తారు. మళ్ళా తెలివి తక్కువలు రాజ్యాన్ని పాలిస్తారు. రాజ్యాన్ని పాలిస్తారు. ఎవరా నువ్వు? షేర్ ఖాన్ సైతాన్ కా హౌజియో. హౌజియో అరే హౌజియో అంటే గేమ్ రా. హౌజియో హౌజియో. అమ్మగారు అమ్మగారు రండి రండి. మీరు ఈ చైర్ లో కూర్చుంటారా, ఈ చైర్ లో కూర్చుంటారా? నాకు ఈ రెండు చైర్ వద్దు, నాకు ఆ చైర్ కావాలంటే. ఆ చైర్ కావాలంటే. ఇండియాకి ఎందుకు పిలిచారు? మీ నాన్నగారు ఎలక్షన్ లో నిల్చున్నారు. మీరేం భయపడకొద్దు. 100% ఎలక్షన్ లో మీరు గెలుస్తారు. ఈ ఊర్న అన్ని భార్యలు మెజారిటీ మీకే దొరుకుతుంది. భార్యల మెజారిటీ కాదదే, భారీ మెజారిటీ. అంటే అందుకని ఆ ఊహ ఎంత బాగుందా. ఇక చాలు. రేయ్ ఏమైందిరా, చచ్చిపోయావరా? లేదన్నా, మంచిగా నిద్ర వచ్చిందన్నా. నిద్రపోతాను. బిడ్డకి చెంబు పలే దొరికింది. రిషి ఇంట్లో ఎవరున్నారు? మమ్మీ. నీకు నాకు ఏ సంబంధం ఉందిరా? కత్తి